నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రంలోని బస్టాండు సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుక జరిగింది. యువమోర్చా జిల్లా కార్యదర్శి వడ్డే శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షులు కిషోర్ రెడ్డి అధ్యక్షతన రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా 45 మంది రక్తదానం చేశారు. వీరిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆయన అండతో ఆంధ్రప్రదేశ్ను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్లు ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వడ్డే శ్రీనాథ్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల బ్రహ్మారెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఒంటేరు రాకేష్, మండల ఇన్ఛార్జ్ కమల, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పరుసు మధు, పిఎస్సిఎస్ చైర్మన్ కార్యావుల అప్పలనాయుడు, జనసేన మండల అధ్యక్షులు తోట మురళి, నిమ్మలపల్లి రామచైతన్య, పూనూరు భాస్కర్ రెడ్డి, మునగాల తిరుమల రెడ్డి, చిన్నారెడ్డి, మండలంలోని కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉదయగిరి చాలా హ్యాపీగా మంచి పరిణామం. నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కి వందే భారత్ మాతా కి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవానికి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి మరియు నుంచి ఒక దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. ట్రిపుల్ తలాక్ మరియు ఆర్టికల్ 360 రద్దు కానీ 2001 నుంచి 2014 దాకా గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన, అలాగే మూడోసారి ప్రధానమంత్రిగా వర్క్ చేస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నాము. వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా మున్ముందు వారి అండతోటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు. వారి అండతోటి రాబోయే సంవత్సరాల్లో కూడా, రాబోయే టర్మ్లో కూడా ఎంతో చేయాల్సింది ఉంది. వారు ఆంధ్రప్రదేశ్కి అండగా నిల్చొని ఉన్నారు. ఈ రోజున మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా కంపేరిటివ్గా చేసుకుంటే అమెరికా లాంటి దేశాలు చూసుకుంటే వాళ్ళు 500 ఏళ్ళు పైన అయినా కూడా వాళ్ళు డెవలప్ అయిన దానికంటే మనము ఈ 79 ఏళ్లలోనే చాలా అభివృద్ధి చూడగలిగాం. అంటే ఇటువంటి నాయకులు ఉన్నందువల్ల, మన ప్రధానమంత్రిగా మోడీ గారి నాయకత్వం మనకు ఉన్నందువల్ల, లేకపోతే అంతకుముందు ఉన్న నాయకుల వల్ల మనం ఈ రోజున ఇంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళగలుగుతున్నాం డెవలప్మెంట్లో. భారతదేశం మన బాబు గారు చెప్పినట్టుగా నెంబర్ 3 పొజిషన్లో రేపొద్దున సూపర్ పవర్ అయినా ఆశ్చర్యం లేదు అనే పరిస్థితిలో మనం దూసుకెళ్తా ఉన్నాం. మన ఇండియన్స్ ఎక్కడ చూసినా కూడా ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. ఈ మధ్య మోడీ గారు కూడా అన్ని దేశాలకి దాదాపుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇతర దేశాలతో సంబంధాలు కూడా వాళ్ళు మెరుగుపరిచిన పరిస్థితి ఆయన నాయకత్వంలో దాదాపుగా 3వసారి ప్రధానమంత్రిగా చేస్తూ ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూ మన దేశాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు. వారికి మరొకసారి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున, నాయకుల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అరేంజ్ చేసి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు బీజేపీ నాయకులు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకో. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
ఈరోజు నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తి తీసుకొని ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. సాధారణంగా ఒక మిత్రుడికి మనం ఏ విధంగా అయితే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటామో ఈరోజు మన ప్రధానమంత్రి గారి యొక్క 75వ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దాదాపు 17 కార్యక్రమాలతోటి ఈరోజు దేశవ్యాప్తంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. అందులో ప్రధానంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము జిల్లా స్థాయిలో మరియు నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో. ఈరోజు ఈ రక్తదాన కార్యక్రమంలో రక్తదాతలు పాల్గొన్నందుకు వారందరికీ కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా అనేక స్కీములు తీసుకురావడం అయింది. అంటే మా స్కీమ్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన తర్వాత తల్లి గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మాతృత్వ వందన యోజన అనే స్కీమ్ ద్వారా. అంటే బిడ్డ పౌష్టికాహార లోపంతో బాధపడుతుంది, ఆ బాధపడి చనిపోతున్నారు చాలామంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం నుంచి పౌష్టికాహార లోపం లేకుండా ఆ స్కీమ్ను స్టార్ట్ చేసి తర్వాత ఆ పాప అంగన్వాడీకి వెళ్ళినా కూడా అంగన్వాడీ దగ్గర నుంచి వచ్చేటువంటి రాష్ట్ర మరియు కేంద్ర స్కీములతోనే నడుస్తుంది. తర్వాత ఆ యొక్క మహిళకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తూ, తర్వాత ఆ ఇంట్లో ఉచితంగా ఇల్లు కట్టిస్తూ, ఆ తర్వాత వారికి ఉచితంగా రేషన్ కల్పిస్తూ, ఆ తర్వాత వాళ్ళకి 5 లక్షల రూపాయలు విలువ చేసి ఇన్సూరెన్స్ కార్డును కల్పిస్తూ, ఆ తర్వాత రైతు ఉంటే ఆ రైతుకు 6,000 రూపాయలు ఉచితంగా స్కీమ్ ఇస్తూ, దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా కేవలం 12 రూపాయలకే ఉచితంగా వాళ్ళకి ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఇలాంటి ఎన్నో స్కీములతోటి అద్భుతంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలన ముందుకు సాగుతా ఉంది. ఈరోజు 140 కోట్ల మంది ఆరాధ్య జయమైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాన్ని బర్త్డే జన్మదినాన్ని 75వ జన్మదినాన్ని ఇక్కడ మీ సమక్షంలో జరుపుకుంటా ఉన్నందుకు నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మండలి కమిటీకి పెద్దలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.